తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఈ మధ్య పెళ్లి కాలేదని ఏడ్చేవారి కంటే పెళ్లి చేసుకుని ఏడ్చేవారే ఎక్కువయ్యారు. భార్య చేతిలో చచ్చేవారు మరీ ఎక్కువయ్యారు. ఈ సంసార బంధాన్ని మోయలేక చచ్చేవారు మరీ ఎక్కువయ్యారు. చిన్న చిన్న గొడవలకి అదేదో సూసైడ్ ఒకటే సొల్యూషన్ అన్నట్టు రెచ్చిపోయి చచ్చిపోతున్నారు. కొన్నింటికి ఆర్థిక సమస్యలు అడ్డైతే చాలా వాటికి అక్రమ సంబంధాలు కారణమవుతున్నాయి. పెళ్ళై తల్లైన వాళ్ళు కూడా ప్రియుడితో 10 నిమిషాల సుఖం కోసం కట్టుకున్న భర్తలనే లేపేస్తున్నారు. ఇక భర్తలైతే ప్రియురాలి కోసం 3 ముళ్ళేసిన పిల్లలకి చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఒక అక్రమ సంబంధమే ఇద్దరి కొంప ముంచింది. ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే వీళ్ళు చావలేదు, కానీ సరసాలాడుతూ ఆ ఊరి వాళ్లకు రెడ్ హెడెడ్గా దొరికారు. ఆ గ్రామస్తులు వాళ్ళని చితకబాది చావుని పరిచయం చేశారు. పెళ్ళైన సంగతి మర్చిపోయి వేరే మతం వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆ మహిళను స్తంభానికి కట్టేసి రక్తం వచ్చేటట్టు చితక్కొట్టారు. ఇక ఆమె ప్రియుడికైతే ఏకంగా అరగుండు కొట్టి ముఖానికి మసిపెట్టి చెప్పుల దండ మెల్లో కట్టి ఊరేగించారు. అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళు చేసింది తప్పైనా ఆ గ్రామస్తులు మాత్రం వారిపై దారుణంగా ప్రవర్తించారు. ఈ అమానుష ఘటన బీహార్లో చోటు చేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి పెద్ద చర్చకు దారితీసింది. బీహార్ కటియార్ జిల్లా ఫల్కా గ్రామానికి చెందిన సునీతకి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలున్నారు. ఆమె భర్త ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండటంతో పిల్లలతో కలిసి సునీత గ్రామంలో ఒంటరిగా ఉంటోంది. ఇక అప్పుడప్పుడు చిన్న పనులకు బయటకెళ్తూ ఉండేది. అప్పుడే ఆమెకు పొరుగురికి చెందిన 30 ఏళ్ల ముస్లిం యువకుడు షకీల్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి అది అక్రమ సంబంధంగా మారిపోయింది. షకీల్కి కూడా ఆల్రెడీ పెళ్ళైంది. ఇప్పుడు అతని భార్య గర్భవతిగా ఉంది. అయితే షకీల్ సునీత కోసం అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. ఎవరైనా అడిగితే కట్టుకథలు చెప్పేవాడు. అప్పటినుంచి గ్రామస్తులు వీరిద్దరిపై నిఘా పెట్టారు. రీసెంట్గా సునీత భర్త ఢిల్లీ నుంచి వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళిపోయాడు. ఇక దాంతో తన భర్త వెళ్లిపోయాడని ప్రియుడు షకీల్కి సిగ్నల్ పంపింది సునీత. అయితే ఊర్లో వీరి భాగోతం అందరికీ తెలిసిపోవడంతో ఊరి చివర కలుద్దామని ప్లాన్ వేసుకున్నారు. అలా ఇద్దరు ఊరి చివర కలిసి సరసాలాడుతూ గ్రామస్తులకు రెడ్ హెడెడ్గా దొరికిపోయారు. అది చూసిన గ్రామస్తులు వారిని పట్టుకొని ఇద్దరిని ఊర్లోకి ఈడ్చుకొచ్చి ఊరి నడిబొడ్డున ఒక స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చితక్కొట్టారు. అలా రోజంతా వారిని కొడుతూ నరకం చూపించారు. ఇంకా మరుసటి రోజు పెదరాడు స్టైల్లో పంచాయతీ పెట్టి హిందూ మహిళ అయ్యుండి ఒక ముస్లిం యువకుడితో సంబంధం పెట్టుకున్నందుకు, అది కూడా పెళ్ళై 2 పిల్లల తల్లివనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించినందుకు చేతులను తాళ్లతో కట్టేసి ఆమె మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. ఇక ఆమె ప్రియుడు షకీల్కైతే అరగుండు గీయించి ముఖానికి మసిపూసి చెప్పులతో కొడుతూ రాక్షసుల్లా ప్రవర్తించారు. ఈ దారుణాన్ని ఆ ఊర్లో కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడంతో కొన్ని గంటల్లోనే అవి వైరల్గా మారడంతో అది పోలీసుల దృష్టికి వెళ్ళింది. అయితే అప్పటికే షకీల్ భార్య తన భర్త 4 రోజులుగా కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఊరికి చేరుకుని బందీలుగా ఉన్న వారిని విడిపించి ఈ దారుణానికి పాల్పడిన ఆ ఊరి పెద్దలపై కేసు నమోదు చేశారు. అయితే వారి పంచాయతీ ఆనవాయితీ ప్రకారమే మేము ఇదంతా చేశామని, ఎన్నో ఏళ్లుగా ఇలాగే చేస్తున్నామని ఆ ఊరి వాళ్ళు చెప్తున్నారు. ఇద్దరు పెళ్ళైందన్న సంగతి మరిచి బరితెగించారు. ఇలా చెయ్యకపోతే రేపటి తరం కూడా ఇంకా రెచ్చిపోతారు, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈ సంఘటనలో గ్రామస్తులకు సపోర్ట్ చేసేవారు కొందరైతే ఆ బాధితులకు సపోర్ట్ చేసేవారు మరికొందరు. పోలీసులైతే లోతుగా దర్యాప్తు చేసి న్యాయం కోసం కోర్టు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి న్యాయం ఎటువైపు వెళ్తుందో చూడాలి. మరి మీకేమనిపిస్తోంది? ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మన భారతీయ వివాహ వ్యవస్థ క్లైమాక్స్ కి చేరుకుందనే అనిపిస్తోంది. పెళ్లి మాట ఎత్తకుండా ఫారెన్ కల్చర్ కి అలవాటు పడిపోతున్నారు. ఒకప్పుడు గుట్టుగా ఇలాంటివి జరిగేవని తెలుసు, కానీ ఇప్పుడు గుటక వేసేలోపు ఒకటి వెలుగులోకి వస్తోంది. సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలే అక్రమ సంబంధాలపై పనికిమాలిన తీర్పులిచ్చి ఇలాంటి వాటిని ఇంకా ప్రోత్సహిస్తున్నాయేమో అనిపిస్తోంది. ఆ ధైర్యంతోనే ఇలాంటి వారు ఇంకా రెచ్చిపోతున్నారు, చివరికి ఇలా చచ్చిపోతున్నారు. నాకెందుకో ఇలాంటి వారికి ఈ గ్రామస్తులు వేసిన శిక్షలే కరెక్ట్ అనిపిస్తోంది.